డబ్బులు ఏం ఊరికే రావు కదా, వాడు ఎవడో గుండోడు చెప్పినట్టు ఎవరికి డబ్బులు ఊరికే రావని. అన్నా బెంగళూరు వాల్వో బస్ అమరావతి ఇప్పుడు వస్తుందా? అమరావతి ఎక్కడ సిల్క్ బోర్డ్ నుంచి జయానగరు, జేపీ నగరు, పుట్టనహల్లి అవంతా టచ్ అవుతుంది. అలా నా స్ట్రగుల్స్ అన్ని చిన్న గ్లిమ్స్లో చూపించా. తిరుపతి నుంచి బెంగళూరు వెళ్తున్నా. బెంగళూరు బస్ పట్టుకోవడానికి 1.5 hour టైమే ఉంది. ఆ బస్ క్యాచ్ చేయాలంటే 50 kilometers ప్రయాణించాలి. అసలు బస్సు క్యాచ్ చేయగలనా లేనా? తొందరగా లంచ్ చేసేసి బస్ స్టాండ్కి అయితే వచ్చేసా. నా నెత్తి మీద ఉన్న సూర్యుని చూసి టైం ఎంతో చెప్పేయచ్చు. 12:45 PM అవుతుంది. ఆల్మోస్ట్ 20 minutes వెయిట్ చేసా ఒక ఎక్స్ప్రెస్ బస్ వస్తుందేమోనని. ఒక్క బస్ కూడా రాలేదు. ఫైనలీ వీ గాట్ పల్లెవెలుగు బస్. రాగానే బస్ ఎక్కేపోయా. బట్ అగైన్ బస్ బోర్డు చూసి కన్ఫర్మ్ చేసుకున్నా ఇది నగరి టు తిరుపతి బస్ అని. సో ధైర్యంగా ఇంక బస్సులో ఎక్కేయచ్చు. నౌ టైమ్ ఈజ్ ఆల్మోస్ట్ 1 hour 20 minutes. తిరుపతి నుంచి బెంగళూరు బస్ 2:50కి. వెల్కమ్ టు చిత్తూరు వెంకీ వ్లాగ్స్. నేను మీ వెంకటరమణ. బస్సులో 10 minutes నుంచి కూర్చున్నా ఇంకా తీయలేదు. నాకేమో టెన్షన్ పెరిగిపోతుంది. ఆల్రెడీ మన బెంగళూరు బస్ ప్రీ బుక్డ్. మిస్ అయిందనుకో డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి. అమ్మయ్య, ఫైనల్గా బస్ డ్రైవర్ వచ్చేసాడు రా బాబు. తీరా బాబు తీ తొందరగా. తిరుపతి ఒకటి 65. ఈ పల్లెవెలుగు బస్సులో ఛార్జ్ చాలా తక్కువ. ఎక్స్ప్రెస్లో అయితే దీనికన్నా 20 rupees ఎక్కువ. హే వెయిట్ కెమెరా యాంగిల్ సరి చేసుకుంటా. రెడీ యాక్షన్ అలా ఉంటుంది మన డైరెక్షన్. అంటే దీని మీనింగ్ నేను ఇప్పుడు బస్సులో అలా ప్రయాణిస్తున్నాను అన్నమాట. బస్సులో చాలా దూరమే ప్రయాణించేసాం. టైం ఏమో చాలా తక్కువ ఉంది. వీడేమంటే ఎవడైనా రోడ్లో చేతినా కానీ ఆపేస్తున్నాడు. దేవుడా వీడి కాస్త తొందరగా వెళ్ళాలి స్వామి. జిఎస్టీ ట్యాక్స్లు అంతా మామూలు టికెట్ 600. అంటే అది కంపెనీ బుక్ చేసిందిలే. అదే బెంగళూరు ఆఫీస్కి వెళ్తున్నాం. అది కంపెనీ బుక్ చేసింది. నేను ఈ బస్సు నగర్లో ఎక్కాను, ఇతనైతే పుత్తూరులో ఎక్కాడు. నా టెన్షన్ చూసి నాతో మాట అలా కలిపేశాడు. హీ ఈజ్ జస్ట్ ఆస్కింగ్ హౌ మచ్ మై టికెట్ అండ్ వాట్ ఈస్ ది ఫైనల్ ప్రైస్ అండ్ ఆల్. ఆయన యొక్క మెయిన్ ఉద్దేశం నా టెన్షన్ని కాస్త దూరం చేయడమే. సీమ్స్ హీ ఈజ్ సో మెచ్యూర్డ్. అతను ఈ బస్సులో రెగ్యులర్గా వెళ్తాడంట. మనం అనుకున్న టైం కంటే 10 నిమిషాలే ముందు వెళ్తుందని చెప్తున్నాడు. నాకు కూడా కాస్త కాన్ఫిడెన్స్ వచ్చింది. థ్యాంక్స్ ఎ లాట్ సార్ ఫర్ మోర్ పాజిటివ్నెస్. డబ్బులు ఏం ఊరికే రావు కదా, వాడు ఎవడో గుండోడు చెప్పినట్టు ఎవరికి డబ్బులు ఊరికే రావని. సరేనా, టైం ఉందంటావా? బస్సు ఉంది. సరేనా, బాయ్ బాయ్. అదే కదా రెండో బస్ స్టాండే కదా. బాగా మాట్లాడారు కాబట్టి సమాధానం అన్నా నాకు బస్సు ఉందిరా. నేను కూడా వచ్చేది ఓర్ని రావు అన్నాక మరి వాడు ఓర్నే గ్రామం రాయి కలపాలా? ఎన్ని గ్రాములు రాయి కలుపుతున్నావు అడిగినట్టు ఉన్నాడా? అవునవును కరెక్టే. కరెక్టేనా? నేను కాదని లేదు. 10 గ్రాములు 1 గ్రామం కలపాలా? అవును ఎన్ని గ్రాములు కలుపుతున్నావు? ఎగ్జాక్ట్లీ 5 minutes ఉంది. అందుకే ఇలా పరుగులు తీస్తున్నా. బస్సు టైం అయిపోతా ఉందమ్మా, ఇంకేం లేదు. ఇఫ్ వీఆర్ ఇన్ ట్రబుల్ ఆర్ అర్జెన్సీ పీపుల్ డెఫినెట్లీ గివ్ అస్ సమ్ స్పేస్. అది ఇవాళే నాకు అర్థమైంది. నా బెంగళూరు వాల్వో బస్ ఆపక్క లాస్టా?
ఇది తిరుపతి బస్ స్టాండ్. ఇక్కడ మనకు 3 బస్ స్టాండ్లు ఉంటాయి. లోకల్ ఏరియాస్కి వెళ్ళేవి, అలాగే లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళేవి, ప్లస్ తిరుమలకి వెళ్ళేది. ఇది వచ్చి ఇలా లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళేవి, లైక్ అవుటర్ ఏరియాస్కి లేకపోతే వేరే స్టేట్స్కి. బెంగళూరు బస్సెస్ స్టార్టింగ్లోనే ఉంటాయి. ఐ ఆమ్ జస్ట్ రన్నింగ్ టు క్యాచ్ ఇట్. అన్నా, బెంగళూరు వాల్వో బస్ అమరావతి ఇప్పుడు వస్తుందా? అమరావతి ఇక్కడ ఎక్కడ వస్తుందా? 2 కలుపుంది ఒకటి. ఏపీఎస్ఆర్టీసీ. ఓకే. అన్నా, బెంగళూరు అమరావతి ఏపీఎస్ఆర్టీసీ 245 ఉంది, అదే కదా? ఓ గాడ్, పరిగెత్తి వచ్చాను. మన బస్సు ఇంకా రాలేదు. యాక్చువల్గా అది నెల్లూరు నుంచి స్టార్ట్ అయ్యి బెంగళూరు వెళ్తుంది. ఈరోజు కాస్త డిలే అయింది. సమ్హౌ వీఆర్ లక్కీ. నా ఈ రన్నింగ్ రేస్ వేస్ట్ అయిపోయింది. వాటర్ బాటిల్ కూలింగ్ వద్దునా, నార్మల్గా ఇవ్వండి. ఎంతనా? ఇప్పుడు బెంగళూరు అమరావతి రావాలి, వస్తుందా ఇక్కడికి? అమరావతి బస్సు బెంగళూరు ఇక్కడికేనా? ఎంత? నేనైతే పరిగెత్తుకుంటా వచ్చా, కానీ బస్సు అయితే ఇంకా రాలేదు. ఆ బస్సు ఇది కాదనమాట స్టార్టింగ్ పాయింట్, అది నెల్లూరు టు బెంగళూరు. సో ఎక్కడో కాస్త లేట్ అయింటుంది. సో వీఆర్ వెరీ లక్కీ. జస్ట్ 5 మినిట్స్ ముందు వచ్చాను, పరిగెత్తాను బస్ స్టాండ్ అంతా, చూశారు కదా. సో ఎప్పుడు మనకు అర్జెన్సీ అయినప్పుడు పల్ల వెలుగు బస్సులో ఎక్కే ప్రయత్నం అయితే చేయకూడదు. సో ఏ ఎక్స్ప్రెస్లోనే చేయాలి. సో వెరీ హార్డ్ జర్నీ మ్యాన్, చాలా కష్టం అయిపోయింది. దట్ మీన్ టెన్షన్ అయిపోయింది కష్టం కన్నా. వెయిట్ చేద్దాం ఇంకా కాసేపు. సో ఎంత లేట్ అయితే అంత బెటర్. సో మనం కూడా రిలాక్స్ అవ్వచ్చు. ఎనీవే మనం ఎక్కినాక జస్ట్ 4 hours 30 minutes జర్నీ అంతా. అవును, బెంగళూరుకి ఆన్లైన్ టికెట్. ఆన్లైన్ టికెట్ 800 చిల్లర పడింది. అంటే మొత్తం అదో జిఎస్టీలు అది అన్నీ కలిపి మామూలుగా 600 అని చూపించింది. మళ్ళీ బుక్ చేసేటప్పుడు అంతా కలిపి 800 ప్లస్ పడింది. ఇతనెవరో బెంగళూరు బస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఏదైనా లగ్జరీ బస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఎనీ ఏసీ బస్, ఈవెన్ స్లీపర్ క్లాస్ కూడా ఇక్కడి నుంచి బుక్ చేసుకుంటే 600 to 800 పడుతుందంట. మనం ఆన్లైన్లో బుక్ చేసాం, 200 ఎక్కువ పడింది. దో ఇట్ విల్ పేయబుల్ బై కంపెనీ, బట్ ఇట్స్ టూ కాస్ట్లీ. అసలు తిరుపతి నుంచి వెళ్ళాలంటే బెంగళూరుకి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి. పొరపాటును కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవద్దండి. ఈ ఎక్సెప్ట్ ఫెస్టివల్ సీజన్ డబ్బులు వేస్ట్ అయిపోతాయి. అవును సార్, 5075 కే వెంకటరమణ ఇదే కదా బస్ నెంబర్. ఫైనల్గా బస్సు వచ్చింది, బస్సు ఎక్కేసాం. మోర్ దెన్ 40 minutes లేట్గా వచ్చింది ఈ బస్సు. కేఆర్పురం ఎన్ని గంటలకు పోతున్నా? 7:30 ఇంకా. తిరుపతి చిత్తూరు హైవేలో వెళ్తున్నాం. ఇది అమరావతి వోల్వో బస్. లాస్ట్ టైం ఎలక్ట్రిక్ బస్సులో వెళ్ళా. దట్ ఈజ్ మోర్ కంఫర్ట్ దెన్ దిస్. ఆ ఎలక్ట్రిక్ బస్లో స్నాక్స్ కూడా ఇచ్చారు. వీళ్ళు ఒక చిన్న వాటర్ బాటిల్ మాత్రమే ఇచ్చారు. బట్ బస్ టికెట్ మాత్రం చాలా ఎక్కువ. ఇట్స్ టీ టైం. బెంగళూరు హైవే పక్కన ఏదో హోటల్ ఆపారు. టీ అస్సలు బాగోలేదురా. ఇవాళ సన్సెట్ అదిరిపోయింది. సూర్యుడు ఫుల్ రెడ్గా ఉన్నాడు. ఈ కలర్ మనకు చాలా రేర్గా కనిపిస్తుంది. సీసీ హౌ ఇట్ ఈస్. వావ్ వావ్ వావ్, సూపర్ రా.
చీకటి పడింది, ఎక్కడ చూసినా ట్రాఫిక్కే. ఇవాళ చాలా లేట్ అయ్యేలా ఉంది. హుర్రే, ఆఫ్టర్ 1 year మళ్ళీ బెంగళూరు వచ్చాను రోయ్. ఇంకో 2 kilometers పోతే కేఆర్పురం వచ్చేస్తుంది. సారీ 2 kilometers కాదు, 7.7 kilometers చూపిస్తుంది. జస్ట్ 15 minutes రా. ఈ మార్కెట్ కేఆర్పురంలో దిగ్గానే రోడ్డు పక్కనే ఉంటుంది. ఇంకా కేఆర్పురం వచ్చేసాం. సో ఇప్పుడు ఒక బ్రిడ్జ్ ఎక్కాం కదా, ఫుడ్ బ్రిడ్జ్, దాన్ని ఎక్కి అవతల దిగేయాలి. మా ఫ్రెండ్ ఆ పక్క ఉంటాడంట. ఇక్కడ ఒక గుడి ఉంటుంది, వినాయక స్వామి గుడి. సో అటు సైడ్ వెళ్ళిపోయామంటే అక్కడ ఒక రూట్ ఉంటుంది, మా ఫ్రెండ్ వస్తారు. సో అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. సో దట్ ఈస్ ది ప్లాన్. ఈ గుడి ఎదురుగానే వెయిట్ చేయమన్నాడు. ఎక్కడ కనిపించరా బాబు? ఏమా ఎలా ఉన్నావు? ఏంది మాదయ్య ఉందిరా బాబు. తోడికి డైలాగ్ ఒకటి ఇదైపోయింది మా మీదయ్య. నేనేమన్నా చదివిపించినానా, జాబ్ తీసిచ్చానా ఏంటి? బెంగళూరుకి వస్తే ఫోన్ చేయాలని గుర్తుంది కదా. నువ్వు అక్కడే మా వాళ్ళ అప్పటి నుంచి కాంటాక్ట్ ఉండేది. చెన్నైలోనూ బాగా ఎంజాయ్ చేసాం. వీడి పేరు కిషోర్, నా ఎంసీఏ క్లాస్మేట్. వీడు ఇక్కడే వర్క్ చేస్తున్నాడు. నేను ఎప్పుడు బెంగళూరుకి వచ్చినా వీడే హోస్ట్ చేసేది. కలిసి చదివాం, కలిసి హాస్టల్లో ఉన్నాం, కలిసి అందరూ జాబ్ సెర్చ్ చేసాం. మా జాబ్ సర్చింగ్ అంతా బెంగళూరులోనే జరిగింది. వీడి పేరు కిషోర్. మాతో పాటు గుణ, హేమద్రి, ప్రదీప్, ఇంకా నాగరాజ్. అప్పట్లో అందరూ కలిసి ఓ తక్కువ కాస్ట్లో రూమ్ చూసుకుని జాబ్ సర్చింగ్కి ఇక్కడే పడ్డామన్నమాట. ఆ రోజులు చాలా క్రిటికల్గా ఉండేవి. కనీసం రోజు ఫుడ్ తినడానికి కూడా డబ్బులు ఉండేవి కావు. మా రూమ్లో ఉన్న అందరూ పూర్ ఫ్యామిలీస్ నుంచే వచ్చాం. సేమ్ స్టోరీస్, చేయాల్సిన పెళ్ళిళ్ళు, కట్టాల్సిన ఇల్లు, తీర్చాల్సిన అప్పులు, మోయాల్సిన బాధ్యతలు. ఆ రోజుల్ని ఇప్పుడు తలుచుకున్నా చాలా భయంగా ఉంటుంది. ఇట్ వాజ్ వెరీ టెరిఫయింగ్ అండ్ ఆఫుల్ ఆల్సో. తీపి జ్ఞాపకాల కన్నా ఈ జ్ఞాపకాలే అప్పుడప్పుడు వెంటాడుతుంటాయి. రాత్రి బాగా టైర్డ్గా ఉంది, రాగానే అలా నిద్రపోయా. నవంబర్లో మార్నింగ్ 7:30కి బెంగళూరులో క్లైమేట్ చూడండి. స్టిల్ ఇట్స్ ఫుల్ ఫాగీ అండ్ సో కోల్డ్. అలా మా ఫ్రెండ్తో పాటు హాఫ్ డే స్పెండ్ చేశా. దాని తర్వాత మా కొలీగ్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నా. రేపు ఎల్లుండి బెంగళూరు ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి మేమంతా చెన్నై నుంచి ఇక్కడికి ఇవాళే వచ్చేసాం. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అంతా ఒక హోటల్ దగ్గర ఉన్నారనమాట. ఆ హోటల్ బన్సంకరి దగ్గర ఉంటుంది. నేను ఇంత దూరం ట్రావెల్ చేసి ఇప్పుడు అక్కడికే వెళ్తున్నా. అది 40th క్రాస్ అంట. మనం ఇప్పుడు 44th క్రాస్ స్ట్రీట్లో ఉన్నాం. సో ఇంకా కాసేపులో వెళ్ళిపోదాం. సో మనం ఎక్కడ చూసినా వాకింగే, తప్పదు మరి. సో మార్నింగ్ అంతా ఇంకొక ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను. ఇప్పుడు మాత్రమే వీళ్ళ దగ్గరికి వెళ్తున్నా. వెళ్ళేసి కాసేపు నిద్ర వెళ్ళేసి దాని తర్వాత ఏమైనా చేద్దాం. బాగా టైర్డ్గా ఉంది. నిన్న జర్నీ, రాత్రి సరిగ్గా నిద్ర లేదు. నేను మారతల్లి నుంచి వచ్చాను. మారతల్లి నుంచి సిల్క్ బోర్డు స్ట్రైట్, మళ్ళీ సిల్క్ బోర్డు నుంచి బన్సంకరి స్ట్రైట్ డెడ్ ఎండ్ అనమాట. సో ఈ మధ్యలో సిల్క్ బోర్డ్ నుంచి జయానగరు, జేపీ నగరు, పుట్టనహల్లి అవంతా టచ్ అవుతుంది. నేను ఒకప్పట్లో 2008లో పుట్టనహల్లిలో ఉన్నా ఫర్ జాబ్ సర్చింగ్. సో ఆ ఏరియా అయితే కొంచెం గుర్తొచ్చింది కానీ మిగతా ఏది గుర్తులేదు. సో ఆల్మోస్ట్ మనం వచ్చేసాం. దిస్ ఈస్ ది వన్. జీ ఏఎంసీ కంఫర్ట్ ಹೆಂಗ? ಅದು ಸ್ಟ್ರೈಟಾ? ಓಕೆ ಓಕೆ, ಥ್ಯಾಂಕ್ ಯು. ಅక్కడ ಆ ಬಿಲ್ಡಿಂಗ್. Many people came from Emphasis, Chennai.
Yes, sir. I am one of that group. So where I need to go? Looking for Krishna Raja, sir. Exactly, Krishna Raja. Sir, he is in 301. 301. Which floor? Third. Third floor. Yes. Thank you. Sir, So I can go by lift, right? Yes, sir. You have to. You are a visitor. Correct. Sir, you have to. రూమ్ నెంబర్ 301 థర్డ్ ఫ్లోర్ అంట. ఇప్పుడు వెళ్ళి మన వాళ్ళకి సర్ప్రైజ్ ఇస్తాం. మన వాళ్ళు చేసే ఘనకార్యాన్ని వీడియోలో బంధించడానికి ట్రై చేస్తాం. ఇఫ్ దే అలో us. This is room number 301. We will open the door and see what they are doing. Definitely they are enjoying. I know that. We are actually going to MG Road. పబ్కో డిస్కోకో కాదురా బాబు, జస్ట్ చూద్దామని ఎలా ఉంటుందో. దిస్ ఈజ్ ఎంజీ రోడ్. 2008-2009లో నేను ఇక్కడ ఉన్నప్పుడు అసలు ఈ మెట్రో లేదు, ఇన్ని బిల్డింగ్లు లేదు. ఐ కెన్ స్టిల్ రిమెంబర్ ఇట్. కొన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయి, పాష్గానే ఉన్నాయి అప్పుడు కూడా, బట్ ఇంత క్రౌడ్గా ఇలా అయితే లేదు. ఎనివే దట్ ఈస్ 15 years బ్యాక్. ఈ రోడ్డు మొత్తం పాష్గా ఉంది, ఫుల్ ఆఫ్ పబ్స్ అండ్ డిస్కోస్. అరే కల్చర్ మామూలుగా లేదురా. దిస్ లుక్స్ లైక్ ఫారిన్, నాట్ యాక్చువల్లీ బెంగళూరు. వెల్కమ్ టు మండే. దిస్ ఈజ్ హౌ ఎర్లీ మార్నింగ్ బెంగళూరు లుక్స్. ఇవాళ రేపు ఆఫీస్కి వెళ్తున్నా. రేపు నైట్కి మనకు రిటర్న్ బస్. వీ విల్ మీట్ టుమారో. ఇది లాస్ట్ డే అనమాట. సో తిరుపతి నుంచి మనం బెంగళూరు వచ్చి ఆఫీస్ పనిగా వచ్చాను. సో ఆల్ వర్క్ డన్, ఇట్ వెంట్ వెరీ ఫైన్ అనమాట. ఇప్పుడైతే మెజెస్టిక్ బస్కి వచ్చా. మా ఆఫీస్ నుంచి మెట్రో స్టేషన్ నుంచి మెజెస్టిక్ వచ్చాను. ఈ మెజెస్టిక్ మయూర్ హోటల్ ముందు నుంచి మనకు బస్సు. నాకు బస్సు అయితే 9 o'clock. ఇప్పుడు టైం 7 అయింది. ఇంకా నేను 2 hours వెయిట్ చేయాలి. ఈ 2 hours లోపు మనం వచ్చి టిఫిన్ చేసేసి కాసేపు ఎక్కడన్నా రెస్ట్ తీసుకున్నాం. ఎందుకంటే వచ్చినప్పటి నుంచి నేను ఇంకా రన్నింగ్లోనే ఉన్నా. మా ఆఫీస్ దగ్గర నుంచి మెట్రోకి 2 kilometers నడిచాను. మళ్ళీ అక్కడి నుంచి మెజెస్టిక్కి 1 kilometer నడిచాను. సో ఫుల్ టైర్డ్ అనమాట. 3 days నుంచి సరిగ్గా నిద్రలేదు. ఆఫీస్లో కొంచెం లేట్ అవ్వడం, ఇంకా రూమ్లో అందరూ పిల్లలు ఉండడం, వాళ్ళతో పాటు మాట్లాడడం, ఇలా గడిచిపోయింది. హ్యాపీ. వెరీ లాంగ్ టైం తర్వాత బెంగళూరు వచ్చాను. సో 2008లో ఎంసీ అయిపోయిన తర్వాత బెంగళూరు వచ్చా ఫర్ జాబ్ సర్చింగ్. ఒక 2 years జాబ్ సర్చ్ చేసిన తర్వాత మనకు 2010లో జాబ్ వచ్చిందనమాట. సో చూడండి, ఒక 2 years ఎంత స్ట్రగుల్ అయింటాను. సో ఆ స్ట్రగుల్స్ అంతా, ఆ మూమెంట్స్ అంతా బెంగళూరులోనే ఉన్నాయి. ఇక్కడ వచ్చినప్పుడు ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే, నేను అప్పట్లో ఉన్న ప్లేస్కి వెళ్ళి కాస్త ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నా. ఒక 14 years బిఫోర్ ఆ ఏరియా ఒక లాగుని ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంది అసలు నేను గుర్తు పట్టగలనా? మొత్తం అలానే ఉందా? ఐ జస్ట్ వాంటెడ్ టు రీకలెక్ట్ ఆల్ మై మెమరీస్, బట్ అన్ఫార్చునేట్లీ అది ఇప్పుడు కుదరలేదు. బెంగళూరుకి 2008-10 తర్వాత ఇది సెకండ్ టైం నేను రావడం. 2 సార్లు ఏదో ఒక పనిగానే వచ్చా. నేనున్న ఏరియాకి మాత్రం పోనేలేదు. బట్ నెక్స్ట్ టైం కంపల్సరీ నేను దాన్ని విజిట్ చేయడానికే వస్తా. ఇంకొక వ్లాగ్ తీస్తా అసలు ఎలా ఉంది, అప్పుడు నేను ఎక్కడెక్కడ తిరిగాను, ఏ ప్లేసెస్లో ఉన్నాను, అప్పట్లో నా పరిస్థితులు ఏంటి, ఎలా ఉన్నాయి, అన్నిటి బాగా కవర్ చేస్తాను. మామూలుగా అప్పట్లో వచ్చి మనకు జాబ్ ఉండదు కదా. సో ఫైనాన్షియల్ కష్టాలు బాగానే ఉండే మన ఫ్యామిలీ పరిస్థితి ప్రకారం. ఎప్పుడన్నా వస్తే నైట్ టైంలో దిగేసి ఇక్కడి నుంచి ఇలా వచ్చి దిగేటువంటి నాకు ఇంకా బాగా గుర్తు. ఇక్కడ హోటల్ ఉంది కదా, నా ఎదురుగా కనిపిస్తుంది కదా, హోటల్లో ఏమన్నా లైట్గా తినేది 2-3 ఇడ్లీస్. ఆ తర్వాత వచ్చి లోకల్ బస్ ఏమన్నా ఎక్కి నేనున్న ఏరియాకి వెళ్ళిపోయేటోని. నేను ఉన్న ఏరియా కేఆర్పురం అనమాట. కేఆర్పురం నుంచి చాలా లోపలికి వెళ్ళాలి. సివి రామన్ నగర్ అని ఉంటుంది బస్ స్టాప్, దాన్ని కూడా దాటి వెళ్ళాలి. ఆ ఏరియా పేరు కూడా ఎగ్జాక్ట్గా మర్చిపోయాను నేను. సో ఫస్ట్ అయితే మనం ఎక్కడన్నా వెళ్ళి కాస్త టిఫిన్ కానీ, లైట్ టిఫిన్ లేకపోతే ఫ్రూట్ సాలడ్ తినేస్తాం.
మనం బెంగళూరు అంటే సూపర్ క్లీన్ అండ్ గ్రీన్ అనుకుంటాం, బట్ ఇప్పుడు అస్సలు అలా లేదు. ఎక్కడ చూసినా ఇలానే ఉంది. మీన్స్ మోస్ట్ ఆఫ్ ది ఏరియాస్. కొన్ని ఇంటీరియర్ ప్లేసెస్లో అయితే రోడ్లు అస్సలు వేయలేదు. ఫుల్ ఆఫ్ పొల్యూషన్. ఒకప్పట్లో ఉన్న చల్లదనం ఇప్పుడు అస్సలు లేదు. మొత్తంగా చెప్పాలంటే అప్పట్లో ఇప్పట్లో లేదు. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఓ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ మీ వెంకటరమణ అలియాస్ చిత్తూరు వెంకీ వ్లాగ్స్.